సినిమా గెలిచిందండి. ముందుగా ఇద్దరికి సారీ చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, చాలాసార్లు మీడియాను అంటూ ఉంటారు, వీళ్ళు సపోర్ట్ చేయరు, పెద్ద సినిమాలకే సపోర్ట్ చేస్తారు, వీళ్ళకు బయాస్డ్ ఉంటారు ఇదంతా అని చెప్పి. ఇలాంటి అపోహల్ని పాపం వాళ్ళు మోస్తూ 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 ఇలాంటి మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం మేము ఉన్నామని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ థ్యాంక్ యూ. సెకండ్ థింగ్, మొదటిసారి తెలియని వాళ్ళందరూ ఫోన్ చేసి మేము కుళ్ళి ఏడ్చామంటే చాలా ఆనందంగా ఉంది. అలా నేను చాలాసార్లు నవ్వినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అండ్ సన్నీ, సంజయ్ ఎప్పుడు నవ్వుతూ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నవ్వుతూ, ఎదుటి వాళ్ళ కోపం తెప్పించాలని నవ్వుతూ, ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడే ఒక వ్యక్తి నుంచి ఇలాంటి మంచి సినిమా కాకుండా ఇంకంటే ఎలాంటిది వస్తుందండి. థ్యాంక్ యూ సన్నీ. సన్నీ గురించి చెప్పాలండి, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సన్నీ వాళ్ళ నాన్నగారు కూడా ఇలాగే స్వర్గస్థులయ్యారు క్యాన్సర్తో. అందుకే ఈ కథ రాసేటప్పుడు తీస్తున్న శైలి కానీ ప్రతి చోట నాకు తెలుసు సన్నీ వాళ్ళ నాన్నకి ఇస్తున్న గిఫ్ట్ ఇదని చెప్పి. సన్నీ, మై మ్యాన్, లవ్ యూ. అండ్ చాలాసార్లు అంటూ ఉన్నారు ఈ మధ్య క్యాల్కులేషన్స్లో కానీ జనం అంటూ ఉంటారు, ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాలు చూస్తారు, లేకపోతే ఇలాంటి ఫార్మాట్ చూస్తారు, అప్ నార్త్ ఒక మిర్జాపూర్ చేస్తారు, తెలుగులో మనం ఏం చేద్దాం, ఇవే డిస్కషన్స్ వస్తుంటాయి. కానీ మొదటి నుంచి మేము నమ్ముతూ వచ్చిన సూత్రాన్ని మళ్ళీ నమ్మండి మేము ఉన్నామని చెప్తున్న ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న మాట కాదండి, ఎందుకంటే ఈ సినిమా గురించి భయపడని రాత్రి లేదు, దిగులు పడని పగలంటూ లేదు, ప్రతిరోజు భయమే. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాం, ఓకే, గ్రేటెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఈటీవీ యాజమాన్యం, బాపిరెడ్డి గారు, సాయి కృష్ణ, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్న ఒక భయం. ఎందుకంటే ఈ మధ్య చూసాం మంచి సినిమా వచ్చింది అంటారు, కానీ అది వచ్చి వెళ్ళేలోపు మాయమైపోతుంది. కానీ మొట్టమొదటిసారి ఓటీటీలో వచ్చిన సినిమా ఎందుకు థియేటర్లో రావట్లేదని మమ్మల్ని తిడుతుంటే ప్రతిరోజు ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మాట్లాడుతూనే ఉంటామండి. ముఖ్యంగా సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెన్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిల్మ్, ఇట్స్ కాల్డ్ అనగనగా. బిగినింగ్ విత్ సన్నీ, మా అదృష్టం సార్ మీ దగ్గర రావడం. థ్యాంక్ యూ. ఎన్ని సినిమాలు చేస్తామో తెలియదు సార్. మేమందరం మా ఓల్డ్ ఏజ్లో లేకపోతే లాస్ట్ బ్రెత్లో వాట్ డిడ్ వీ డూ అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాలో ఉండే అవకాశం వచ్చింది. దాన్ని కల్పించిన మీ అందరికీ, మీకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్, ఆల్ ది వెరీ బెస్ట్. యు ఆర్ ఆన్ ఎ సైనింగ్ స్ప్రీ. ఐ వాంట్ ద సైనింగ్ స్ప్రీ టు కంటిన్యూ విత్ మెనీ మోర్ బాగీ క్యారెక్టర్స్. అండ్ విహర్ష్, నీ గురించి 2 మాటలు మాట్లాడితే 3వ మాటలు నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు. న్యాచురల్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ విహర్ష్, మై బాయ్. ఆల్ ది బెస్ట్. స్టడీ వెల్, మై క్యూట్ లిటిల్ కిడ్. ఇప్పుడు నేను మాట్లాడింది నీకు అర్థం కాదు, 10 ఏళ్ళ తర్వాత రివైండ్ చేసి చూసుకో. యు ఆర్ ఎ స్టార్. రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సన్నీ, నువ్వు గెలిచావంటే వెనకల అక్కడ వైట్ టీషర్ట్లు వేసుకొని నిల్చున్న ఒక ఆర్మీ ఉంది. దే ఆర్ ఆల్ యాజ్ ప్యూర్ యాజ్ ద కలర్ వైట్. థ్యాంక్ యూ టీమ్. జెర్సీ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. ఈటీవీ విన్ నుంచి మరోసారి ప్రామిస్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది వరకు మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు చేయమని ఇచ్చిన ప్రోత్సాహం మా మీద పెట్టిన నమ్మకం ఎప్పటికీ నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా, జీవితం ఆగిపోతుందని తెలిసిన జీవించడం ఆగిపోకూడదు కదా అన్నారు. అలాగే ఎప్పుడన్నా ఆగిపోతామేమో అని భయం వేసినప్పుడల్లా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మీడియాకి, ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ. Thank you, Nitin garu. Thank you so much. And yeah.